బైబిల్లో నుండి యాకోబు పత్రిక మరి మొదటి అధ్యాయము 23 నుండి 25 వరకు మనము చదువుకుందాము. ఎవడైనను వాక్యమును వినేవాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలే ఉన్నాడు. వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిసిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియలలో ధన్యుడగును. ఈ రోజున మనము ఈ వాక్యము ద్వారా మరి ప్రభు నీతో నాతో మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. యాకోబు పత్రిక ద్వారా అనేక సార్లు మనం విన్నాం. అయినప్పటికీ మరొక పర్యాయం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు అంటే మనల్ని సరిచేయాలని చక్కపరచాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజున మనం విందాము. దేవుని వాక్యంలో చాలా రకాలైనటువంటి పోలికలు ఉన్నాయి. అయితే ఈ రోజున దేవుని వాక్యము లేక లేఖనము ఈ భూలోకములోనికి పరిశుద్ధాత్ముడు అనేక భక్తుల చేత వ్రాయిపించాడు. అంటే దానికి కారణం ఏమిటి అంటే ఈ లేఖనము నీ జీవితంలో పని చేయాలి. ఈ లేఖనము ఈ వాక్యము నీవు నీ హృదయంలోనికి రానిస్తే, నీ తలంపుల్లోనికి రానిస్తే అది పని చేయటము ప్రారంభిస్తుంది. ఎందుకంటే చాలామంది వింటారు కానీ మర్చిపోతారు. దేవుని వాక్యం ఏదైనా మర్చిపోవాలి కానీ దేవుని వాక్యం మాత్రం ఎంత మాత్రము కూడా మర్చిపోకూడదు. అందుకనే ఇక్కడ వాక్యం యాకోబు చెప్తున్నాడు, ఎవడైనను వాక్యమును వినివాడయ్యుండి దాని ప్రకారం ప్రవర్తించిన వాడైతే. మనం చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఎవరైనా వస్తున్నారన్నా, మన ఇంటికి ఎవరైనా వచ్చినా, లేక మనం బయటికి వెళ్ళాలన్నా మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము అంటే అద్దం ముందుకు వెళతాం. అద్దం ముందుకు వెళ్ళి నిలబడతాం. ఎందుకు అద్దం ముందుకు వెళుతున్నాము అంటే నా ముఖం ఎలాగుంది, లేక నేను ఎలాగున్నాను, నా జుట్టు ఎలాగుంది అని ఆ అద్దం ముందుకు వెళ్ళగానే అది సహజ ముఖమును, నీ ముఖమును చూపిస్తుంది, లేక నీ స్థితిని చూపిస్తూ ఉంది. పై రూపాన్ని మాత్రమే నిన్ను చూపిస్తూ ఉంది. ఒకవేళ ముఖం మీద మచ్చలుంటే, ముఖం లేక జుట్టులో సరిగా లేకపోతే అది ఈ అద్దం ఏం చేస్తుందంటే చూపిస్తూ ఉంది. ఇంతకంటే శ్రేష్టమైనది దేవుని వాక్యము. అంటే అద్దానికి మాత్రమే పోల్చబడింది దేవుని వాక్యం, అద్దం కాదు. ఈ యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి, ఇంతకంటే శ్రేష్టమైనది ఏమిటి అంటే దేవుని వాక్యము. ఈ వాక్యము గనక నువ్వు వినగలిగితే, ఈ వాక్యము గనక నీ హృదయంలో ఉండగలిగితే నీ హృదయంలో ఉన్నటువంటిది ఏదో చూపిస్తుంది. నువ్వు నీ తలంపులేంటో చూపిస్తుంది. నీలో పాపిష్టి తలంపులు ఏమున్నాయో చూపిస్తుంది. లేక నీకు దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు ఏదైతే ఉన్నాయో అవి చూపిస్తుంది. నీ భర్తకి వ్యతిరేకంగా ఆలోచనలు ఏమైతే ఉన్నాయో, నీ భార్యకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో, నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేక నీ పొరుగు వారికి వ్యతిరేకంగా ఎలాంటి తలంపులు ఉన్నాయో ఈ వాక్యము దగ్గరికి నువ్వు రాగలిగితే, వాక్యము గనక నీ హృదయంలోనికి రానివ్వగలిగితే ఆ వాక్యం నీ నిజ స్థితిని చూపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అర్థంలా ఉన్నది. అనగా సహజార్థం నీ ముఖాన్నే చూపిస్తుంది, నీకున్నటువంటి స్థితినే చూపిస్తుంది, పై రూపాన్ని మాత్రమే చూపిస్తుంది. కానీ దేవుని వాక్యం అయితే నీ హృదయ స్థితిని, నీ అంతరంగ స్థితిని, దేవునికి నీకు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావో, నీ హృదయ స్థితి ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో ఇవన్నిటినీ కూడా చూపిస్తూ ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, దేవుని వాక్యము నీ నిజ స్థితిని చూపించేదై ఉన్నది అని యాకోబు ద్వారా నువ్వు నేర్చుకుంటూ ఉన్నావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అద్దం ముందుకు వెళ్ళి ఎవరైనా నన్ను చూస్తారేమో, లేక ఎవరైనా నన్ను చూడాలేమో, నేను మంచిగా కనపడాలి, బాగా కనపడాలి అని అద్దం ముందుకు వచ్చి నువ్వు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. ఒకవేళ ముఖం నల్లగా ఉంటే సబ్బుతో కడుక్కోవడానికి ప్రయత్నిస్తావు, జుట్టు చెరిగిపోతే దువ్వానితో సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. కానీ నీ హృదయ స్థితి సరిగా లేకపోతే వాక్యమే నిన్ను సరి చేయిస్తుంది. ఎవరో నన్ను చూడాలి అని బాగా అలంకరించబడతావు, ఎవరో నన్ను చూడాలి అని జుట్టు సరి చేసుకుంటావు. కానీ దేవుడు చూడాలని నీ హృదయం సరి చేసుకోలేవా? దేవుడు దీవించాలని నీ హృదయాన్ని చక్కబరుచుకోలేవా?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ వాక్యం నీ దగ్గరకు వచ్చింది, ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నీ కుటుంబం జీవితంలో, నీ జీవితంలో మరి దేవుడు నీ కుటుంబంతో సమాధానం కావాలన్నా, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, నీ పిల్లలు, నీ భార్య, భర్త అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ప్రభువులో ఉండాలన్నా ఈ వాక్యమే సరిచేసేది, చక్కబరిచేది. అందుకనే వాక్యము దగ్గరికి రండి, వాక్యము లోపలికి రానివ్వండి, హృదయంలోనికి రానివ్వండి. ఆ వాక్యం అనే ఈ అద్దం ముందు నిలబడండి. నీ లోపమేంటో, నీ లోపమేంటో, నీ భర్త లోపమేంటో, నీ పిల్లల లోపమేంటో, నీ తల్లిదండ్రుల లోపమేంటో, నీ కోడల లోపమేంటో, నీ అత్తమామల లోపమేంటో వాక్యం చూపిస్తుంది. దాన్ని సరి చేయటానికి, సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. వాక్యమే సరి చేయగలదు. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే ఇక్కడ నేను ఇంకొక మాటను మీరు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథంలో 119, 105వ కీర్తనలో ఈ వాక్యము ఇలా చెప్పబడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునయ్యున్నది అని వాక్యం చెబుతుంది. ఎందుకంటే నీ జీవితాన్ని నడిపించగలిగేది, చక్కని మార్గంలో నడిపించగలిగేది, వెలుగు మార్గంలో నడిపించగలిగేది, చీకటి మార్గంలో నుండి తొలగించగలిగేది, నీకు జ్ఞాన మార్గంలో నడిపించగలిగేది, నీకు చక్కని మార్గాల్లో తొట్టిల్లకుండా నడిపించేది దేవుని వాక్యమే. కీర్తనాకారుడు చెబుతున్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపం అంటున్నాడు, నా త్రోవలకు వెలుగు అంటున్నాడు. ఎందుకంటే చీకటిలో నడవనివ్వదు దేవుని వాక్యము, తప్పుడు మార్గాల్లో నడవనివ్వదు దేవుని వాక్యము. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను, సామెతల గ్రంథం 6:21 ఉంది. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకునుము. ఏంటంట? నీ హృదయంలో ధరించుకోవాలి. వేటిని? ధర్మశాస్త్రమును లేక దేవుని వాక్యములను. దేవుని వాక్యములను ఎక్కడ ధరించుకోవాలంట? బంగారం ధరించుకుంటాం, వస్త్రాలు ధరించుకుంటాం, లేక రకరకాలైనటువంటి ఏమేమో ధరించుకుంటాం. కానీ సామెతల గ్రంథకర్త ద్వారా 6:21 వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకునుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము అని అంటున్నాడు. అంతేకాదు 22 వచనంలో నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడును, నువ్వు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చడించిన. దేవుని వాక్యము నిన్ను కాపాడుతుంది, నిన్ను నడిపిస్తూ ఉంది, కాపాడుతూ సంరక్షిస్తూ ఉన్నది. ఎందుకంటే పండుకున్నప్పుడు అది నీకు మరి కాపాడుతూ ఉంది, మేలు చేస్తూ ఉంది. అందుకనే ఈ మాటను నువ్వు జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. అందుకని ఇక్కడ ఈ వాక్యం ఏమి చెబుతుందండి? ఇంకొక మాట పేతురు 2వ పత్రికలో మనం చూసినప్పుడు వాక్యం ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉన్నది చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి ఏకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగు నిచ్చు దీపమైనట్టు దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. ఎక్కడున్న మాట గమనించారా? ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము. ఈ వాక్యం ఎక్కడ వెలగాలంట? ఎక్కడ వెలగాలంట? నీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలుగునిచ్చు దీపమైనట్టుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి జ్ఞాపకం చేసుకోనండి, ఈ రోజున నీకు నాకు మనకి గొప్ప ఆదరణనిచ్చేది, ధైర్యాన్నిచ్చేది, మరి సంరక్షించేది. కాబట్టి జ్ఞాపకం చేసుకోనండి, ఈరోజు అది నిన్ను కాపాడటానికి ఎలాంటి వాక్యం అయి ఉన్నది అంటే, చివరిగా ఇంకొక మాట చెప్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 వచనంలో, మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. ఇది ధరించుకునేది బంగారం కాదు, వెండి కాదు, ఇలాంటివి కాదు. కానీ అవి ధరించుకున్నా అది నీ పరిస్థితిని బట్టి ఉంటుంది. కానీ నిజంగా నువ్వు ధరించుకోవలసింది, నీ హృదయమందు ఉంచుకోవలసింది దేవుని వాక్యము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఇది ధరించుకుని ఉన్నట్లయితే దుష్టుడు నీ దగ్గరికి రాడు, అగ్ని బాణములు నీ దగ్గరికి రావు. ఎందుకంటే శోధన నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నువ్వు ధరించినది దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. అలాంటి కృపతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దర్శించి సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, ఈ వాక్యము ద్వారా మేము అనుదినము ఈ లోకంలో నడిచినప్పుడు, ఈ లోకంలో ప్రయాణం చేసినప్పుడు మా పాదాలకు దీపంగాను మా త్రోవలకు వెలుగుగాను ఉండండి. మీరే ఆశీర్వదించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి వింటున్న ఈ వాక్యమును షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.